నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. పులిహార తినబుద్ది. కళ్యాణ్ ఒక ఇడ్లీ ఇస్తా, ఇంత పులిహార ఇస్తావా? ఏం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది, నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది. సరే సరే అన్న ఇక ఈ తల్లిని నేను ఆడుకుంటా. ఇక నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది, నువ్వు పక్కనుంటే చాలా అనిపిస్తుంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అరే ఎలా ఉండేరా నా ఫ్లర్టింగ్? మార్క్స్ ఇవ్వరా, యూజ్ అవుతుందా బయట ఏమన్నా? అమ్ముకునే పరిస్థితి వస్తుంది నీకు. ఇప్పుడు రీతు గురించి డిమాండ్ అమ్మంగా ఉంటుంది, క్యూట్ అండ్ గార్జియస్. వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. యాపిల్స్ ఉన్నాయి. హలో ఒక గేమ్ షో కదా, అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాను కదా. రియల్ లైఫ్ కూడా ఇంతేలాగే ఉంటా. అవసరమానండి. మీతోనే కాదు, నేను హరితతో కూడా అలాగుంటా, మా మదర్తో కూడా అలాగుంటా. ఇప్పటికీ చెప్తా, నాకు మీ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తుంది. గోడల మధ్య ఉండిపోవాలని, 4 గోడల మధ్య ఉండాలనుకో, మీరు అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. పోగానే లోనా లేదురా, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, నాకు తెలుసుకోవాలిరా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ముందే నేను వెళ్ళిపోతానని అన్నా, నేనేం ఉంటా అని మధ్యలో రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది తెలియాలి, తెలిసి తీరాలి. హర్ట్ చెక్కు కళ్యాణ్, నేను నిజంగా హర్ట్ అవుతా. ఇప్పుడు 10 minutes హర్ట్ అయ్యా నేను నీ వల్ల. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏమైంది చెప్పు, ఏమైంది? కూర్చో. బ్లూ షర్ట్ వేసుకొచ్చాను, బ్లూ ఉంది, నీకు ఇష్టం కదా, సర్లే చూస్తుంది అనుకోని. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాలి? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు? చాలా పెద్ద నిబ్బండి. నిజం చెప్పనా, ఇప్పటిదాకా నీలాంటి జిలేబీని ఎప్పుడూ చూడలేదు. నా జీవితం సముద్రంలోనే కలిసిపోతుందనుకున్నాను, కానీ ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉంది నిన్ను చూసిన తర్వాతే. దుబ్బేసింది అది నత్తాను. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. నేను ఉన్నాగా, నన్ను తిను. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? మండుతున్నట్టుంది. నీ అంత చూస్తాను.